హలో గైస్, అస్సలం వాలేకుమ్, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి నేను లూలుకి వెళ్ళాను. బోల్డ్ అంతా షాపింగ్ చేసుకొని వచ్చాను. ఏమేం చేసుకొచ్చాను అనేది నేను చూపిస్తాను. ఒక్కసారి ఇవన్నీ సార్ట్ చేసుకొని వీటి ప్రైసెస్ నేను చూసుకుంటూ ఉంటాను. ఆలోపు మీరు ఒక్కసారి లూలు మాల్ అసలు ఎలా ఉంది, అక్కడ ఇవే కాకుండా వేరే ఏమేమి ఉన్నాయి అలా బ్రీఫ్గా చూసేసి వచ్చేయండి. లూలు మాల్ అప్పుడు చాలా రష్ ఉంది అనేసి అన్నారు కదా, ఇప్పుడు బాగానే ఉందండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు అనమాట. ఆల్ 7 days ఓపెన్. చాలా పార్కింగ్ ఉంది, అండర్ గ్రౌండ్ పార్కింగ్. ఒకవేళ మీకు కుదిరితే వీక్ డేస్లోనే మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోండి, అసలు ఎవరు ఉండరు, చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. బిల్లింగ్ కూడా ఫాస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ వచ్చేసి నేను నార్మల్గా గ్రోసరీ స్నాక్స్ అవి తీసుకుందామని వెళ్ళా కదా, హైపర్ మార్కెట్కి వెళ్ళాను. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. పార్కింగ్ నుంచి డైరెక్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళిపోవచ్చు. సో నేను షూట్ చేస్తూనే కొన్ని ఐటమ్స్ ఇలా షాపింగ్ చేశాను. కొన్ని ఐటమ్స్ మీద బై వన్ గెట్ వన్ అని ఉందన్నమాట. వేటి మీద అయితే ఉందో అవి మాత్రమే నేను తీసుకున్నాను. అండ్ ఇంకా ఆలివ్ ఆయిల్ లాంటివి తీసుకుందాం అనేసి చూశాను, ఎందుకంటే జనరల్గా మిడిల్ ఈస్ట్ సైడ్ ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది అనేసి. బట్ ఇండియాలో ఏవైతే ఇప్పటివరకు దొరికే బ్రాండ్స్ ఉన్నాయో అవే ఉన్నాయన్నమాట. అక్కడ డిఫరెంట్గా అయితే ఏం లేవు. ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, అందుకే నేను తీసుకోలేదు. ఇంకా ఈ ఆశీర్వాద్ ఆటా కూడా తీసుకుందాం అనుకున్నాను, సేమ్ ప్రైస్ ఉంది. సరే అంత దూరం నుంచి మోసుకొని రావడం ఎందుకు, సేమ్ ప్రైస్ ఉన్నప్పుడు అనేసి తీసుకోలేదు. సో ఇలా అట్లీస్ట్ క్రిస్మస్ సేల్ అట్లా ఏమన్నా ఇంకా బాగుంటే ఇంకెక్కువ మంది ఇక్కడ షాపింగ్ చేస్తారు. అన్నిట్లో నాకు బాగా నచ్చినవి వచ్చేసి నట్స్ అండి. క్వాలిటీ సూపర్బ్ అనమాట. మీరు ఒక్కొక్క నట్ని పరిశీలించినట్లయితే చాలా బాగుంది, పీసెస్ అవ్వకుండా హోల్ నట్స్ చాలా బాగున్నాయి. ఇవైతే టోటలీ వర్త్ ఇట్ అనిపించింది అనమాట. అలానే మీట్ సెక్షన్ కూడా బాగుంది. అండ్ ఇంకొక సెక్షన్ ఉందండి, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చూడలేదు. అదేంటంటే ఇలా లూజ్గా ఐటమ్స్ పెట్టుంటాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి మనం 50 grams 100 grams అలా తీసుకోవచ్చు. అన్నిట్లో నాకు బాగా నచ్చిన సెక్షన్ అయితే ఇది. ఇక్కడ వచ్చేసి మిక్స్డ్ సీడ్స్ ఉన్నాయి, మిక్స్డ్ బెర్రీస్ ఉన్నాయి, అసలు ఎవ్రీథింగ్ వర్త్ టేకింగ్ అనిపించింది అనమాట. నేను వచ్చేసి ఇక్కడ డేట్స్ తీసుకున్నాను. అండ్ మా అబ్బాయి స్నాక్ తీసుకున్నాడు ఒకటి. మినిమం వచ్చేసి 100 grams అనమాట. ఏది తీసుకున్నా కానీ కావాలంటే టేస్ట్ కూడా చేయొచ్చు, బట్ నేనైతే ఏమీ అడగలేదు టేస్టింగ్కి. ఒకవేళ మీకు మంచి కుక్వేర్ కావాలి అంటే ఇక్కడ ఈజీగా దొరుకుతుందండి. బిర్యానీ గిన్నె ఒకటి ఉంది, 2800 అలా ఉందన్నమాట. నాన్ స్టిక్ది, చాలా బాగుంది. అలానే మీరు ఐకియాలో చూసినట్లయితే అన్ని ఐకియా బ్రాండ్వే ఉంటాయి, కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. బట్ లూలులో వచ్చేసి అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. మనం ఇప్పటివరకు ఎలా అయితే అలవాటుతో తీసుకున్నామో, ప్రెస్టీజ్ కానీ పిజియన్ కానీ ఇలా రెగ్యులర్గా తీసుకునే బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. అలానే బర్గ్నర్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో మన దగ్గర వెరైటీస్ ఎక్కువ కనిపిస్తాయి మనకి. బడ్జెట్లో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. క్లేవి కూడా ఉన్నాయి కొన్ని. నాకు క్లేది ఒక కర్రీ వండడానికి కావాలి అని ఉంది, కానీ ఇంతకుముందు నేను 2 తీసుకున్నాను, ఆ 2 పగిలిపోయాయి అనమాట. అందుకే అదొక్కటి నేను ఆలోచిస్తూ ఉంటాను ఎందుకు వచ్చింది అనేసి. అండ్ బేకింగ్ సెక్షన్లో కూడా నేను కొన్ని తీసుకున్నాను, సో అందుకు కూడా బేకింగ్ సెక్షన్కి వెళ్ళాను. అండ్ ఇంకొక మస్ట్ వాచ్ ఏంటంటే ఇలా డిన్నర్ సెట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి రేంజ్ వచ్చేసి 1500 దగ్గర నుంచి 15,000 వరకు ఉన్నాయన్నమాట. సో వెరైటీ ఆఫ్ ఐటమ్స్ బాగున్నాయి. ఇంకా ఆర్గనైజర్స్ కూడా బాగున్నాయి. ఇవి లాస్ట్ టైం నేను ఎక్కువ చూపించలేకపోయాను. ఈ ప్లాస్టిక్ లాండ్రీ బాస్కెట్ కూడా బాగుంది, 800 ఉందన్నమాట ప్రైస్. సో ఓకే, తక్కువలో కూడా ఉన్నాయి. అండ్ వెరైటీ కావాలి, ఇంకా రెగ్యులర్గా చూసే షాప్స్ అన్నీ అయిపోయాయి కదా. డీమార్ట్లో బోల్డ్ అంతా షాపింగ్ చేసేసాము, ఐకియాలో బోల్డ్ అంతా షాపింగ్ చేసేసాము, హోమ్ సెంటర్ కూడా అందరు చూసే ఉంటారు. ఇంకాస్త వెరైటీగా కావాలి, ప్లస్ ప్రైస్ అనేది మన రేంజ్లో ఉండాలి అంటే లూలు మాల్ బాగానే ఉంది. ఇప్పుడైతే ఇంకా కొంచెం డీప్గా నేను ఎక్స్ప్లోర్ చేశాను, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గ్లాస్వి కూడా ఉన్నాయి చూడండి, బోరోసిల్, సెల్లో, ఇవన్నీ బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గ్లాస్వి. అండ్ 5 kilos షుగర్, 5 kilos ఆటా, 5 kilos ఆయిల్, ఇట్లా అన్నీ ఉన్నాయి కదా. వాటి మీద కొంచెం ఆఫర్ ఉందన్నమాట. ఇంకొంచెం ఆఫర్స్ పెంచితే బాగుంటుందండి. లైక్ ఇప్పుడు ఆటా కొంటే షుగర్ ఫ్రీ అట్లా పెట్టాలన్నమాట. పెడితే కానీ అంత దూరం వెళ్ళి తీసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళడానికి కూడా ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా. నియర్ బై ఉన్న వాళ్ళకైతే ఫైన్, మరి దూరం నుంచి వెళ్ళాలి అంటే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ ఆఫర్స్ ఉండాలి అనిపించింది నాకు. సో ఇలా ఆర్గానిక్ రైస్ కూడా ఉందన్నమాట.
అండ్ బేకింగ్ సెక్షన్ అయితే మాత్రం టోటల్లీ వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఎన్ని రకాల కేక్స్ ఉన్నాయో. అంటే ఒకవేళ మనకి వెరైటీ కావాలి, నార్మల్‌గా కనిపించేవి కాకుండా వెరైటీ కావాలంటే మాత్రం దిస్ ఈజ్ సో గుడ్. అండ్ ఇంకా జంక్ ఫుడ్ మొత్తం మీద కూడా సూపర్‌గా సేల్ ఉండే అనమాట. నేను అదే అనుకున్నాను, పనికొచ్చే వాటి మీద సేల్ ఉంటే బాగుండేది అనేసి. ఇవి చూడండి అసలు ₹88, ₹77 అంతే ఉన్నాయి ఒక్కొక్క ప్యాక్. అండ్ ఇంకా ఇలా బిర్యానీ ఉందండి. 1 కిలో 350 అనమాట. అంటే విత్ ట్యాక్సెస్ 350 పడుతుంది. సో నేనైతే చికెన్ బిర్యానీ 1 కిలో తీసుకున్నాను ఇంట్లో టేస్ట్ చేద్దాము అనేసి. ఓకేగా ఉంది. అబోవ్ యావరేజ్ అనుకోండి. సూపర్ ఏం కాదు, అబోవ్ యావరేజ్. అంటే వాళ్ళు సైడ్‌లో కర్రీ ఇవ్వలేదు, అది ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంకా ఇది వచ్చేసి మీట్ సెక్షన్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకైతే ఫిష్ చాలా నచ్చిందనమాట. ఎందుకంటే చిన్న చిన్న మార్కెట్స్‌లో మనకి ఇంత వెరైటీ ఆఫ్ ఫిష్ అనేది ఉండదు. అండ్ ఇంకొకటి కూడా బాగా నచ్చింది ఏంటంటే మ్యారినేట్ చేసేసి కూడా ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పార్టీ జరుగుతుందనుకోండి, మనం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఇలా ఒక 1 కిలో చికెన్ 65కి ఆల్రెడీ మ్యారినేట్ చేసినవి అలా తీసుకొని వెళ్ళి జస్ట్ డీప్ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, ఇంట్లోనే చేసుకున్నట్లుగా ఉంటుంది. అండ్ వేడివేడిగా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ప్రీ ప్యాక్డ్ ఉన్నాయన్నమాట. సింపుల్గా ఇంటికి తీసుకెళ్ళి మనం కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కుక్ చేసేసుకోవచ్చు. ఇది ఒకటి నచ్చింది. అంటే బ్యాచిలర్స్కి వాళ్ళకి చాలా బాగుంటుంది, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, పార్టీస్ ఏమైనా హోస్ట్ చేయాలన్నా. ఫిష్ చాలా బాగుంది. ఫిష్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. సీ ఫిష్ కూడా ఉంది. సో జనరల్గా అలాంటివి చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడికి వెళ్తే ఒకసారి మీట్ సెక్షన్ కూడా చూడండి. నేను లాస్ట్ 2 months నుంచి లులు మాల్కి వెళ్తూనే ఉన్నాను. ఫస్ట్ టైం వచ్చేసి ఫుల్ క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళాను. ఇంకా అప్పుడైతే అసలు ఎలాంటి షాపింగ్ నేను చేయలేకపోయాను. లాస్ట్లో కొన్ని ఏవో మా అబ్బాయికి స్నాక్స్ తీసుకొచ్చా, కానీ ప్రాపర్గా అయితే నేను సరిగ్గా చూడలేదు కూడా. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఓకే, కొన్ని స్నాక్స్ అవి తీసుకొని వచ్చాను. ఈసారి నేను గ్రోసరీ ప్రైసెస్ అవన్నీ కూడా చూసాను అనమాట. అయితే కొన్ని నాకు పాజిటివ్గా అనిపించాయి, కొన్ని నెగిటివ్గా కూడా అనిపించాయి. అక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది చేయొచ్చు. అండ్ నేను కొనుక్కొచ్చిన వాటిల్లో ఫస్ట్ ఏంటంటే ఈ టిష్యూస్ అండి. కిచెన్లోకి టిష్యూస్ కావాల్సి ఉండే. సో ఇవి వచ్చేసి బై 1 get 1 ఫ్రీ నడుస్తుంది అనమాట. సో ఇమీడియట్గా తీసేసుకున్నాను. ఇది ఒక్కోటి ₹80, అంటే ₹80కి నాకు 2 వచ్చాయి. సో మంచి డీలే అనిపించింది. అండ్ ఇది బై 1 get 1కి 160కి 2. సో ఇవి కూడా నాకు బాగానే అనిపించాయి. టోటల్ 4 rolls ఆఫ్ కిచెన్ టవల్స్ వచ్చాయన్నమాట. సో ఇవి కూడా బాగానే అనిపించాయి. సో బేసిక్గా నేను ఎలా తీసుకున్నానంటే ఏవైతే మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లో దొరకవో అవి తీసుకున్నాను. అండ్ ఏవైతే కాస్త ఇలా బై 1 get 1 కానీ కాస్త ప్రైస్ తక్కువ కానీ అలా ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాను. ఓవరాల్గా నాకు మొత్తం గ్రోసరీ షాపింగ్ చేయడానికి కూడా బాగానే అనిపించింది. చేస్తే నేను నెక్స్ట్ మంత్ అలా టోటల్ గ్రోసరీ షాపింగ్ చేస్తాను. బట్ కొన్ని నాకు ఫ్లాస్ ఏమనిపించాయి అంటే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలన్నమాట. లైక్ ఇప్పుడు గ్రోసరీస్ మీద చాలా వరకు ఆఫర్స్ ఇంకా పెంచొచ్చు, అదొకటి నాకు అనిపించింది. ఫస్ట్ అయితే నేను కూరగాయలు అవి చూపించేస్తాను అండి. ఈ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి నాకు ఇంటి దగ్గర మార్కెట్లో దొరకవు అనమాట. ఇప్పుడు రేపు నాకు మార్కెట్ ఉంది, సో అక్కడ ఏవైతే దొరకవో ఆ పండ్లు కూరగాయలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి మష్రూమ్స్ 2 ప్యాకెట్స్. అండ్ ఇది వచ్చేసి ₹80 ఈచ్ ప్యాకెట్. సో 2 అయితే మా ముగ్గురికి పర్ఫెక్ట్గా అవుతుంది కర్రీ, అందుకని ఇంకా తీసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ ఇంకా రేపు చేసేస్తాను. ఎక్కువ వెజిటబుల్స్ లేవు ఇంట్లో, సో అందుకనే సరే ఇంకా ఒక రోజు కన్నా వస్తాయిలే అని తీసుకున్నాను. ఇది వచ్చేసి పర్సిమోన్ అండి. ఇది నాకు ఈ మధ్య ఎక్కడ కనిపించలేదన్నమాట. చాలా రోజులైంది ఈ ఫ్రూట్ తిని. చాలా బాగుంటుంది. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మొత్తం 1 kg 300 అలా ఉండే అనమాట. సో నేను 3 తీసుకున్నాను, మా ముగ్గురికి 3 అనేసి. ఇంకా సరే ఇంతవరకు అయితే మాకు 170 పడింది. రేర్గా అంటే ఇలా కాస్త రేర్గా దొరికే ఫ్రూట్స్ అప్పుడప్పుడైనా తినాలి కదా అన్నట్లు తీసుకున్నాను. 170కి 3. ఇవి కూడా కాస్ట్లీనే, కానీ ఇంకా వన్స్ ఇన్ ఏ వైల్ అన్నట్లుగా తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా లూలులో నేను స్పెషల్గా తీసుకోవాలి అనుకున్నది ఇవాళ నట్స్ అండ్ డేట్స్. ఫస్ట్ టైమే నేను డేట్స్ కొందాం అనుకున్నాను. లూలు అంటే డెఫినెట్గా డేట్స్ అయితే కొందాం అనుకుంటాం కదా, బట్ అక్కడ అందరూ హ్యాండ్స్ పెడుతూ చిరాక్గా ఉండే ఫస్ట్ టైం, అందుకే తీసుకోలేదు. అండ్ ఇవాళ తీసుకున్నాను నేను. సో మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు కదా ఎలా తీసుకున్నాను లూజ్గా అనేసి. బాగా వచ్చాయండి. నేను వచ్చేసి విత్ సీడ్తోనే ఉన్నాయి కిమియా డేట్స్ తీసుకున్నాను అనమాట. కిమియా మేము రెగ్యులర్గా వాడేవే. ఇంకా చాలా రకాల మంచి UAE బేస్డ్ డేట్స్ ఉన్నాయి.
బట్ నేను మాత్రం కిమియా తీసుకున్నాను ఇవాళ. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక మోడల్ ట్రై చేద్దాము అనేసి ఆగే అనమాట. ఎందుకంటే ఏవైతే ప్రాపర్ సౌదీ డేట్స్ ఉంటాయో వాటిల్లో సీడ్ తీసేసి ఒక దాంట్లో వాల్నట్స్ ఉన్నాయి, ఒక దాంట్లో ఆల్మండ్స్ ఉన్నాయి, అలా పెట్టేసి ఉన్నాయి. నాకేంటంటే ప్రాపర్గా ఓవర్ నైట్ ఓట్స్లోకి కావాల్సి ఉండే అనమాట. ఇంకా అంత ఫ్యాన్సీ వెరైటీ అవసరం లేదు. సో బేసిక్వి తీసుకున్నాను నేను. అండ్ ఇది తీసుకున్నా చూడండి, కిమియా డేట్స్ వచ్చేసి 1 కిలో 303 పడింది విత్ ట్యాక్సెస్ అనమాట ఈ ప్రైసెస్ అన్నీ కూడా. అండ్ ఇది కివి ఈ 3 కలిపి 120నో 100 పడింది. ఇది కూడా తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను రేపు మార్కెట్కి వెళ్తాను కదా, అక్కడ ఏవైతే దొరకవో అవి నేను తీసుకున్నాను అనమాట. అలానే మా మార్కెట్లో యాపిల్స్ అంత ప్రాపర్గా దొరకవండి, బాగోవు అనమాట ఇక్కడ యాపిల్స్. అందుకే యాపిల్స్ కూడా ఇక్కడే తీసుకొని వచ్చాను. చాలా బాగున్నాయి, రెడ్ డెలిషియస్. సో ఇవి ఇంకా సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతాయి, ఫార్మర్స్ మార్కెట్లో రెడ్ డెలిషియస్ దొరకవు మా సైడ్. అందుకే నేను ఇంకా ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 2 కిలోస్ వరకు తీసుకొని వచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి పంకిన్ సీడ్స్ అనమాట. 100 గ్రామ్స్ వచ్చేసి 92 రూపీస్. క్వాలిటీ చాలా బాగుందండి. లూలులో నాకు ఈసారి కొన్ని గ్రోసరీస్ తీసుకున్నాక తెలిసింది ఏంటంటే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగా అనిపించాయి. అంటే నీట్గా ఉన్నాయి, కలర్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఎవ్రీడే లేడీస్ ఒక స్పూన్తో అట్లీస్ట్ 1 స్పూన్ ఫుల్ ఆఫ్ సీడ్స్ అయినా తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే మనకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో సరే అయిపోయాయి అనేసి తీసుకున్నాను. ఓవర్ నైట్ ఓట్స్లో కానీ లేదంటే ఇంకా నార్మల్గా ఏమైనా కేక్స్ లాంటివి చేసుకున్నప్పుడైనా పైన స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇవి తీసుకున్నాను, జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఇవి 1/2 కిలో చొప్పున తీసుకున్నానండి. కిస్మిస్లో అయితే గోల్డెన్ ఇవి తీసుకున్నాను. ఎన్ని మోడల్స్ ఉన్నాయో అంటే అసలు మోడల్స్ కాదు రకాలు, ఎన్ని రకాలు ఉన్నాయో అసలు కిస్మిస్లో కూడా. పెద్దవి ఉన్నాయి, ఇంకొంచెం చిన్నవి ఉన్నాయి, అండ్ బ్లాక్ కలర్ ఉన్నాయి, రైజిన్స్ చాలా ఉన్నాయి. నేనైతే నార్మల్గా తీసుకున్నా, ఎందుకంటే మన ట్రెడిషనల్ ఇండియన్ స్వీట్స్లో ఇవైతేనే బాగుంటాయి అనేసి ఇవి తీసుకున్నాను అనమాట. నాకు నార్మల్గా కూడా ఇవి ఊరికే తినడం కూడా ఇష్టం. సో ఇవి వచ్చేసి 1/2 కిలో 124. సో ఇది. అండ్ బాదాం కూడా అంతే 1/2 కిలో 349. అండ్ జీడిపప్పు వచ్చేసి ఇది కూడా అంతే 1/2 కిలో 349. సో ఇవి కొంచెం ఈ షేప్ అవన్నీ కూడా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగా అనిపించింది అనమాట నాకు. సరే ఇలాంటి ప్లేస్లో మనం తీసుకోవాల్సినవి ఇవి, అందుకే తీసేసుకున్నాను. ఇవి కరెక్ట్గా అయిపోయాయి అనమాట ఇంట్లో. సో ఇవి 1/2 కిలో ఒక 2 months వస్తాయి నాకు. ఇక్కడ సరిపోవట్లే అన్నీ. సో నేను ఏవైతే చూపించానో అవన్నీ పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ డేట్స్ ఇవన్నీ సర్దాలి. ఎందుకో నాకు తెలీదు, సాటర్డే సంహౌ ఎప్పుడు కూడా బిజీగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకొచ్చానా, ఇవన్నీ నేను సాటర్డే సర్దుతాను. సో సాటర్డే ఎప్పుడు బిజీ డే అనే అనమాట, అసలే మార్కెట్ డే, మళ్ళీ ఇవన్నీ కూడా సర్దుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా తెచ్చాను. ఇది వచ్చేసి 249 అని ఉంది దీని మీద, బట్ 160కి వచ్చింది. ఈ కేక్ది ఏంటంటే ప్యాన్ నా దగ్గర రౌండ్ది లేదు, సో అందుకని ఇంక ఇది కూడా తీసుకున్నాను అనమాట. హార్ట్ షేప్ ఉంది కానీ బ్రేక్ అవుతుంది కేక్ దాంట్లో చేస్తే. సరే ఇంకా క్రిస్మస్ వస్తుంది కదా, కేక్ కానీ కుకీస్ కానీ చేయడానికి ఇలా ఒకటి కావాలి అనేసి తీసుకున్నా. 160కి వచ్చింది. అలానే కుకీ కట్టర్స్, ఈ కుకీ కట్టర్స్ కూడా 149. సో ఇంకా క్రిస్మస్ రాబోతుంది కదా, కుకీస్ కూడా చేద్దాము అనేసి ఎప్పటి నుంచో తీసుకొని పెడదాం అనుకుంటున్నా, బట్ ఇంకా తీసుకుందామని అలానే పోయింది. క్రిస్మస్ ట్రీ షేప్ కూడా ఉంటే బాగుండేది, పర్ఫెక్ట్ ఉండేది అసలు. బట్ ఇంకా అన్ని అకేషన్స్కి సూట్ అయ్యేలాగా ఉందని తీసుకున్నాను అనమాట. సో ఇవి. అండ్ ఇంకా ఇవి వచ్చేసి చాక్లెట్ చిప్స్లోనే వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ ఇలా కలిపి ఉన్నాయి అన్నమాట. కలిపినవి ఇలా చూడండి తెలుస్తుంది. సో ఇది కుకీస్ కోసం అన్నట్లు తీసుకొచ్చాను. ఇది కూడా అంతే 150నో ఎంతో అయింది. సో ఇవి కేక్కి సంబంధించినవి. అండ్ ఇంకా చికెన్, మటన్, ఫిష్ ఉన్న సెక్షన్లో లాస్ట్ టైం కూడా ఎండు చేపలు తీసుకొచ్చాను. ఈసారి వచ్చేసి ఎండు రొయ్యలు తీసుకున్నానండి. ఎండు రొయ్యలు ఎంత 108.
సో నాకైతే కుక్ చేయడం రాదు, మా అమ్మకి ఇస్తే కుక్ చేసేసి కర్రీ ఇస్తుంది. సో ఓకే అనేసి తీసుకొచ్చా. ఇవన్నీ చిన్నప్పుడు తినేవాళ్ళం కానీ ఇప్పుడైతే అసలు ఈ మధ్య కొన్ని ఇయర్స్ నుంచి నేను తినలేదు. బట్ మా అబ్బాయికి టేస్ట్ చూపిద్దాము అనేసి తీసుకొచ్చాను. పిల్లలకి ఎప్పుడైనా కానీ వెరైటీస్ అన్ని రకాలు తినిపించాలి. అంటే మన ట్రెడిషనల్వి, నాన్ వెజ్ ఎలాగో పిల్లలు తింటున్నారు అనుకోండి, వాళ్ళకి ఎండు చేపలు, ఎండు రొయ్యలు అన్నీ కూడా తినిపించేసేయాలన్నమాట. అప్పుడే వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ సర్వైవ్ అవ్వగలుగుతారు. సో అందుకని నేను ఎలాగో వాడు తినగలడు కాబట్టి ఇంకా అన్నీ చూపిస్తూ ఉన్నాను. కొత్త కొత్త రకాలు కూడా టేస్ట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి డ్రైడ్ ట్యూనా. డ్రైడ్ ఫిష్ అసలు నేనైతే చెయ్యలేదు ఇప్పటివరకు. డ్రైడ్ ట్యూనా సరే ఇంకా ఫ్రై చేయాలంట, సరే చేసి చూద్దాము అనేసి తీసుకున్నాను అనమాట. ఇవైతే పెద్ద కాస్ట్లీ ఏం లేవండి. డ్రై ఫిష్ వచ్చేసి చాలా బాగుంది, వెరీ ఈజీ, నీట్లీ ప్యాక్డ్, ఎస్పెషల్లీ స్మెల్ రాకుండా బాగుంది. వంట చేయాలనుకొని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఆ స్మెల్ మనకు తెలుస్తుంది. అండ్ ఇవి వచ్చేసి మైక్రోఫైబర్ టవల్స్ అండి. ఇవి రెండు కలిపి 175 అనమాట. డ్రై డస్ట్ క్లీన్ చేయడం కోసం మైక్రోఫైబర్ టవల్స్ చాలా బాగుంటాయి. కార్ క్లీన్ చేయడానికైనా, ఇంట్లో అయినా ఓపెన్ సర్ఫేసెస్ డ్రై డస్ట్ కోసం ఇవే బాగుంటాయి. ఇవేంటంటే డస్ట్ని పీల్చుకుంటాయి అనమాట మైక్రోఫైబర్వి. సో అవి ఒకటే ఒకటి ఉంది నా దగ్గర. నార్మల్ టవల్స్ ఉన్నాయి కానీ ఇంకా మైక్రోఫైబర్వి లేవు. నేనేం చేస్తుంటానంటే వీళ్ళ పాత టీషర్ట్స్లు కానీ నావైనా కానీ ఏవైనా పాడైపోయాయి, చిరిగిపోయాయి అంటే అవి కట్ చేసేసి కిచెన్లో క్లాత్స్ లాగా వాడుకుంటాను వాటిని. బట్ అవి నార్మల్గా వెట్ క్లీనింగ్కి బాగుంటాయి కానీ డ్రై డస్టింగ్ అయితే ఇవే బాగుంటాయి. సో ఇది 175కి రెండు ఇవి తీసుకున్నాను అనమాట. అండ్ జంక్ లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇవేంటంటే బూడిద గుమ్మడికాయ అండి. ఇలా పీసెస్లోనే ఉంది అక్కడ. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి నాకు మా మార్కెట్లో దొరకలేదు. దీని జ్యూస్ అసలు వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి. నాకైతే చాలా డిఫరెన్స్ వచ్చింది ఈ జ్యూస్ తాగాకే. సో నేను మా మార్కెట్కి వెళ్తే 2 వారాల నుంచి కనబడలే. ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చు, మా దగ్గర కూడా దొరుకుతుంది, కానీ ఇవాళ ఎలాగో కనిపించింది కదా అని తెచ్చేసా. మళ్ళీ దీనికోసమే ఇక్కడ సూపర్ మార్కెట్కి ఎవరు వెళ్తారు అనేసి. ఒక్కొక్క పీస్ వెయిట్ బట్టి ఉంటుంది అనమాట. ఇది 37 రూపీస్ పడింది, ఇది 43 రూపీస్ పడింది. మా మార్కెట్లో అయినా కానీ ఇలా పూర్తి కాయ తీసుకున్నాం అనుకోండి 100 రూపీస్ అయితే పడుతుంది. సో ఇది కూడా ఇంచుమించు అలాగే ఒక కాయ అంతా వచ్చిందనమాట. ఇది కూడా కట్ చేసి పెట్టాలి యాజ్ యూజువల్. మళ్ళీ రేపు సాటర్డే చాలా బిజీ అవ్వబోతుంది. అండ్ ఇంకా జంక్, ఇప్పుడు చూపించాల్సినవి అన్నీ కూడా జంక్ అనమాట. మా అబ్బాయిని తీసుకొని వెళ్ళా అనుకోండి ఇంకా ఫుల్ ఆఫ్ షాపింగ్ అనమాట. సో ఏంటంటే ఇంకా మన ఇంటి దగ్గర కొనట్లేదు కదా, ఇక్కడే కదా కొనేది. అండ్ ఇంకా ఇవన్నీ నేను 1 మంత్ వరకు యూజ్ చేస్తాను, మధ్యలో ఇంకేం అడగను అది ఇది అనేసి తీసుకున్నాడు. ఇది వచ్చేసి మ్యాక్రోన్స్. లాస్ట్ టైం కూడా ఇవి తీసుకున్నాము. ఇవి 300 రూపీస్ ఈ బాక్స్. కానీ మ్యాక్రోన్స్ ఏంటంటే చేయడం చాలా కష్టం అనమాట. మన దగ్గర అయితే పెద్ద బేకరీస్లోనే దొరుకుతాయి. అండ్ మంచి అంటే ప్రాపర్ మ్యాక్రోన్స్ అనేవి పెద్ద పెద్ద బేకరీస్లోనే దొరుకుతాయి. కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి అన్నమాట. అందుకనే ఇవి తీసుకున్నాడు. వాడు తీసుకునేటప్పుడు కూడా నేను ఒక్కటే చెప్తాను, ఏంటంటే మనం ఏదైతే ఇంట్లో అసలు చెయ్యలేమో అవే తీసుకోవడానికి ట్రై చేయి. ఇంట్లో మనం ఏదైతే చేయగలుగుతామో లైక్ చాక్లెట్ చిప్ కుకీస్ అవన్నీ నేను చేయగలుగుతాను, అవి మనం ఇంట్లోనే చేసుకుందాము అనేసి. ఎంతైనా కొంచెం హెల్దీగా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. అండ్ ఇది వచ్చేసి బటర్ కుకీస్ అనమాట. ఇవి సేల్లో ఉండే 77 రూపీస్. చాలా మంచి సేల్ ఉందండి. అంటే జంక్ ఫుడ్ మీద సేల్ ఉందనుకోండి, బట్ చాలా మంచి సేల్ ఉందన్నమాట. ఇవి డోనట్స్ ఆల్రెడీ ఇంటికి రాగానే ఒకటి తినేశాడు. ఇవి కూడా అంతే 75కి 4 డోనట్స్. ఫస్ట్ ఓపెన్ చేసిన రోజు 99కి 4 డోనట్స్ పెడితేనే భలే తక్కువకి వచ్చాయి అనుకున్నా. ఇప్పుడు వచ్చేసి 75కే. సో జంక్ ఫుడ్ మీద అయితే మంచి సేల్ ఉంది, కానీ నార్మల్ మనం రోజువారీ తినే మంచి ఫుడ్ మీద కూడా సేల్ ఉంటే బాగుండేది. అమెజాన్లో లాస్ట్ మంత్ నేను ఓట్స్ ఆర్డర్ చేశానండి, మంచి ఓట్స్ అనమాట. అవి ఇంత పెద్ద బాక్స్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, చాలా మంచి బ్రాండ్వి, ప్లస్ బై 1 గెట్ 1 వచ్చింది. ఇక్కడ చూస్తే ఆఫర్ లేదనమాట, అందుకే నేను తీసుకోలేదు. నాకు ఓట్స్ అవసరం ఉన్నా నేను తీసుకోలేదు, ఎందుకంటే ఆఫర్లు పెట్టాలి అప్పుడప్పుడు, అప్పుడే బాగుంటుంది. ఇది వచ్చేసి నాగిన్ ఇండియన్ హాట్ సాస్ అంట. ఏంటో తీసుకున్నాడు, ఏది తీసుకున్న దాంట్లో ఏదో మెలికి ఉంటుంది అనమాట. ఇది చాలా స్పైసీగా ఉండబోతుంది. 250 రూపీస్. హాట్ సాస్ అయిపోయింది అనేసి తీసుకున్నాడు, ఏవైనా స్నాక్స్ ఏమైనా ఉంటే డిప్ చేసుకోవడానికి. అండ్ ఇవి జెల్లీ బీన్స్. జెల్లీ బీన్స్ కూడా ఎక్కడ దొరకట్లేదు అనేసి తీసుకుంటా అంటే ఓన్లీ ఇంతవరకే ఎలో చేశాను అనమాట.
సో వాళ్ళు ఏమన్నారంటే 50 గ్రామ్స్ అని అడిగా ఫస్ట్. నేను 50 గ్రామ్స్ నాట్ ఎలోడ్, మినిమం 100 గ్రామ్స్ తీసుకోవాలంటే, అందువల్ల 100 గ్రామ్స్ ఎలో చేసా, లేదంటే 50 గ్రామ్స్ తీసుకునేవాడు. 140 రూపీస్ పడింది. ఈ 140 ఇవన్నీ కూడా విత్ ట్యాక్స్ అనమాట. అండ్ ఒక కాఫీ పౌడర్ తీసుకున్నాను, నార్మలే. నాకేమనిపించిందంటే ప్రైసెస్ అయితే సేమ్ బయటలానే ఉన్నాయండి. ఇంకా ఇంత పెద్ద మార్కెట్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ బై 1 get 1 అలాంటి ఆఫర్లు పెట్టాల్సిందే, అలా పెడితేనే బాగుంటుంది. ఇది వచ్చేసి జింజర్ పౌడర్ అండి. మనం సొంటిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సొంటే డ్రై జింజర్ అంటే 99 రూపీస్. ఇది జింజర్ బ్రెడ్ కుకీస్ చేయాలి అనేసి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు క్రిస్మస్కి జనరల్గా చేస్తూ ఉంటారు, సో అందుకోసం తీసుకొచ్చాను. ఇవి ప్రింగిల్స్. అండ్ ఇంకొక చిప్స్ ఏదో తీసుకున్నాడు. 1 month పెట్టాను నేను టైం. 1 month వరకు ఇవి అయిపోకుండా చూసుకోవాలి, వారానికి 2-3 మాత్రమే తినాలి అనేసి. అండ్ ఇవి వచ్చేసి పాప్కార్న్. ఇది కూడా అంతే, లోపల ఉంది పాప్కార్న్. ఈ బ్రాండ్ పాప్కార్న్ చాలా బాగుంటుందండి. లాస్ట్ టైం 3 తీసుకున్నాడు, ఈసారి ఇంకా ఒక్కటికే లిమిట్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది పాప్కార్న్, సూపర్. అంటే ఒకసారి పీవీఆర్కి వెళ్ళినప్పుడు మేము తిన్నాము, అప్పటి నుంచి ఇది తీసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇది వచ్చేసి చాక్లెట్, డార్క్ చాక్లెట్. ఇది మాకే, ఇంట్లో అందరికి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు. జనరల్గా మేము బయట నుంచి స్విగ్గీలో ఆర్డర్ చేయడం చాలా తక్కువ, మినిమం అనమాట. ఇంకా అసలు మంత్లీ ఒక్కసారి అట్లా అంతే. సో ఎప్పుడైనా కానీ స్వీట్ తినాలనిపిస్తుంది అంటే, కేక్స్ కూడా బయట నుంచి తెప్పించాం కాబట్టి చేసిన ఇంట్లోనే ఇంకా. సో ఎప్పుడైనా ఏమైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది అంటే ఇంకా డార్క్ చాక్లెట్ ఉంటే జస్ట్ అలా ఒక బైట్ తీసుకోవచ్చు. సో అందుకనే నార్మల్ గ్రోసరీస్కి వెళ్ళినా కానీ ఒక డార్క్ చాక్లెట్ ప్యాకెట్ అయితే కంపల్సరీ తీసుకొస్తాము. ఇంకా ఇవన్నీ వచ్చేసి నూడిల్స్ ఇంకా ఎలా తెచ్చాడంటే, ఒకటి వచ్చేసి హాట్ చిల్లీ నూడిల్స్, స్పైసీ చికెన్. ఇది కూడా స్పైసీ చికెన్, బీబీక్యూ చికెన్, కొరియన్ కిమ్చి, క్రాబ్ నూడిల్స్. ఇవి ప్రాన్ నూడిల్స్, ఇది బీబీక్యూ చికెన్. సో నూడిల్స్ కాస్త ఎక్కువయ్యాయి, కానీ నూడిల్స్ ఇంకా ఎక్స్పైరీ డేట్ లాంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఎన్ని డేస్ అయినా పెట్టుకోవచ్చు. అలానే ఒకవేళ నేను ఇంట్లో లేకున్నా కానీ మైక్రోవేవ్లో వాడే చేసేసుకుంటాడు అనమాట నూడిల్స్ కావాలంటే. సో ఇదండి. ఇంకా నేను ఎక్కువే తీసుకోవాలని వెళ్ళాను. యాక్చువల్గా నా లిస్ట్లో వచ్చేసి ఓట్స్ ఉండే అండ్ ఆలివ్ ఆయిల్ ఉండే, కానీ అవి సేమ్ అదే ప్రైస్ ఉన్నాయి. ఇంకా కంపారిటివ్లీ ఒక్కోసారి రత్నదీప్కి వెళ్తే 2500ది ఒక్కోసారి తగ్గి ఇంకా చీప్ వస్తుంది, 1500కే వస్తుంది. ఇంకోసారి అయితే అసలు 1100కే వస్తుంది అనమాట. డీమార్ట్లో కూడా చాలా తక్కువగా ఉంటుంది, 1100కే వస్తుంది ఆలివ్ ఆయిల్. సో అలా తీసుకోవచ్చు కదా అనిపించింది అనమాట నాకు. సో ఓవరాల్గా ఇలా వెరైటీ ప్రోడక్ట్స్ అయితే బాగానే ఉంటాయి. బట్ ఇంకా రెగ్యులర్గా ఆయిల్ కానీ లేదంటే పిండి కానీ రైస్ కానీ వీటి మీద వాళ్ళు ఇంకా బాగా తగ్గిస్తే బాగుంటుంది. అండ్ ఇంకా నేను గరం మసాలా కూడా తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే మేము ఇప్పుడు చికెన్ తెచ్చుకున్నాం అక్కడి నుంచి, చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చా అనమాట. సో ఎందుకంటే లాస్ట్ టైమే మేము చూసాము, బట్ లాస్ట్ టైం సమ్హౌ తీసుకోవడం కుదరలేదు. సో ఎలాగో లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తున్నాం మేము 2 కల్లా. సో ఓకే, ఇంకా చికెన్ బిర్యానీ తీసుకొని వెళ్దాము, ఇంట్లో అందరు టేస్ట్ చేస్తారని తీసుకొచ్చాము. అందులో ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది. సో వాళ్ళ దగ్గర గరం మసాలాలు చాలా బాగున్నాయి అనమాట. తెద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు అక్కడ స్పైస్ గార్డెన్లో చాలా గరం మసాలా తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈద్ టైంకి అప్పుడు మళ్ళీ ఒకసారి అవన్నీ తెచ్చుకోవచ్చు అనుకున్నా. సో అదండి, ఇంకా ఇవన్నీ కూడా సర్దాలి. రేపైతే ఫుల్ బిజీ వ్లాగ్ రాబోతుంది. సో ఇంకా మీకు ఏమైనా లూలు మాల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. అండ్ ఈ మధ్య కాలంలో మన వ్లాగ్స్కి మీరు చాలా చాలా లవ్ ఇస్తున్నారు అండ్ చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఐఎమ్ సో ఎంజాయింగ్, అసలు మీ కామెంట్స్ చదువుతూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మంచి వీడియోస్ ముందుకెళ్ళాలి అంటే మన వైపు నుంచి చేయాల్సింది ఏమీ లేదు, ఒక లైక్ ఇచ్చేసి ఒక కామెంట్ పెడితే ఆటోమేటిక్గా యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఆ వీడియోని ముందుకు తీసుకెళ్తుంది. మనం ఏంటంటే మనం వీడియో చూసాం కదా, మంచి వీడియోని చూసాం కదా అనుకుంటాం, కానీ ముందుకు వెళ్ళాలి అంటే కామెంట్స్ పెట్టడం, లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై.